దుప్పి అవివేకం. ఓ దుప్పికి బాగా దాహం వేసి అది నీటిని తాగడానికి ఓ కాలువ వద్దకు వచ్చింది. అది తాగడానికి నీటిలో తల వంచగా తన ప్రతిబింబం కనిపించింది. తన సుందరమైన కొమ్ముల్ని చూసుకొని ఇలా అనుకుంది, ఆహా, ఎంత అందమైన కొమ్ములు నావి. మెలికలు తిరిగి మెరిసే నా కొమ్ములు ఇంకెవరికీ లేవు. అందుకే మా గుంపులో నేను అందంగా కనిపిస్తాను అని తన కాళ్ళ వైపు చూసింది. శుభ్రత లేని ఆ కాళ్ళు నల్లగా దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. అప్పుడు అనుకుంది, అయినా ఏం పర్వాలేదు, నాకు అందమైన కొమ్ములున్నాయి కదా అంటూ నీటిలోని తన కొమ్ములకేసి పదే పదే చూసుకుంటుండగా ఒక వేటగాడు దుప్పిని తమ వేటకు లక్ష్యంగా చేసుకొని అటువైపుకు వచ్చాడు. వేట కుక్కల అరుపులను విన్న దుప్పి వేటగాళ్ళను చూసి అక్కడి నుండి వేగంగా పారిపోయింది. అది ఎంత వేగంగా పరిగెత్తగలదో రెట్టింపు వేగంతో పరిగెత్తసాగింది. అలా వేటగాళ్ళ బారి నుండి చాలా దూరం ముందుకు వెళ్ళిపోయింది. కానీ వేట కుక్కలు తొందరగానే దుప్పి వాసనను పసిగట్టాయి. దుప్పి ప్రాణాల్ని కాపాడుకోవడానికి భయంతో పరిగెడుతుండగా తన పొడవాటి కొమ్ములు చెట్లలో ఇరుక్కుపోయాయి. పరిగెత్తలేకపోయింది. దాంతో వేటగాడు బాణంతో దుప్పిని చంపివేశాడు. శుభ్రత లేని కాళ్ళు తన ప్రాణాల్ని కాపాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. కానీ సుందరమైనవిగా భావించిన కొమ్ములు తన చావుకు కారణమయ్యాయి. ఇందులో నీతి, అందంగా ఉన్న కొమ్ముల కన్నా ఉపయోగకరమైన పాదాలే మిన్న. పొలంలో సంపద. ఒక రైతుకు 3 సోమరిపుత్రులు ఉండేవారు. వారు ఏ పనిని చేసేవారు కాదు. విలాసాలు జరుపుకోవడానికి తండ్రిని డబ్బులు అడుగుతుండేవారు. తండ్రి వారికి బుద్ధి నేర్పాలని నిశ్చయించుకున్నాడు. అతను తన 3 కొడుకుల్ని పిలిచి, బిడ్డలారా, నేను వృద్ధున్నైపోతున్నాను. అందువల్ల మీకు ఒక రహస్యాన్ని చెప్పదలిచాను అనగానే ఆ 3 కుమారులు ఆ విషయాన్ని వినడానికి ఎంతో ఆసక్తి కనబరిచారు. ఆ వృద్ధుడు, నా మాటను శ్రద్ధగా వినండి. మన పొలంలో నేను నిధిని దాచి ఉంచాను. కానీ నేను ఆ ప్రదేశాన్ని మరిచాను. ఎక్కడైతే నిధిని దాచానో ఇప్పుడు ఆ ప్రదేశం గుర్తులేదు. మీరంతా కలిసి పొలాన్ని దున్ని నిధిని వెలికి తీయండి అనగానే సోమరిపోతులైన ఆ 3 కొడుకులు మరుసటి రోజు భూమిలో గుంతలు తీయడం మొదలుపెట్టారు. అలా సాయంత్రం గడిచింది. అలా వారు మొత్తం పొలాన్ని దున్నేశారు. కానీ వారికి పొలంలో సంపద లభించలేదు. వారి ఇంటికి వచ్చి, నాన్నగారు, మేము మొత్తం పొలాన్ని దున్నాము, ఎక్కడా ఖజానా లభ్యమవలేదు అనగానే రైతు నవ్వుతూ, ఏం పర్వాలేదు బిడ్డలారా, దున్నిన ఆ పొలంలో మీరెందుకు విత్తనాలు వేయకూడదు అనగానే తండ్రి మాటల్ని విని పొలంలో విత్తనాలు వేశారు. కొన్ని వారాల తర్వాత వర్షం కూడా సకాలంలో కురిసి విత్తనాలు మొలకెత్తి త్వరగా పెరిగి వరి పంట పండింది. అప్పుడు రైతు, పుత్రులారా, మీరు వెంటనే పంటను మార్కెట్లో అమ్మండి. ఆ వచ్చిన ధనాన్ని నా వద్దకు తీసుకుని రండి అనగానే వాళ్ళు పంటను అమ్మేశారు. దాంతో వచ్చిన ధనాన్ని తండ్రి వద్దకు తీసుకొచ్చారు. అప్పుడు ఆయన, బిడ్డలారా, నేను మీతో చెప్పిన నిధి ఇదే. ఈ నిధి మన పొలం మట్టిలోనే దాగి ఉంది. మీ శ్రమ వల్లనే ఇది బయటకు వచ్చింది. ప్రతి సంవత్సరం ఇలాగే మీరు నిధిని బయటికి తీస్తారని నా ఆశ అన్నాడు. నీతి, శ్రమయే నిజమైన నిధి. నాయనా సుధీరా, ఈ చిత్రపటాన్ని చూడు. తండ్రి గారు, ఎవరిది ఈ చిత్రపటము? ఇది రత్న